హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైక్ ఇట్ డిఫన్. ఇప్పుడు వీడియోలో మనం మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా రెండింటికి తేడా ఏంటో చూడబోతున్నాం. అయితే ముందుగా మేక్ ఇన్ ఇండియా ఏంటో చూద్దాం. సెప్టెంబర్ 2014లో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. అయితే యాక్చువల్గా ఇది 1901 అంటే మన ఇండిపెండెన్స్ కన్నా ముందే దాదావే నౌరోజీ గారు ఇండియాలో ఉన్నటువంటి రా మెటీరియల్స్ని బ్రిటిష్ గవర్నమెంట్ తరలించుకొని పోతూ ఉంటే మన సంపద దోపిడీకి గురవుతుందని ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ మేక్ ఇన్ ఇండియా అనే దాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి అప్పుడు చాలా పెద్దగా వాదించారు. అంటే నౌరోజీ గారు చెప్పినట్టుగానే ఇప్పుడున్న గవర్నమెంట్ అదే మోడల్లో ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని పెట్టింది. ఇందులో ఏంటంటే ఫారిన్ కంపెనీస్ని ఇండియాలో వచ్చి వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా, అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమంటామంటే దాన్ని ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ ద్వారా ఇన్వెస్ట్ చేసి ఇక్కడున్న మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ వాళ్ళ ప్రొడక్ట్స్ తయారు చేసుకొని సేల్ చేసుకోవచ్చు ఇండియాలో మరియు ఫారిన్లో కూడా. మన కంట్రీ ఆర్థిక వ్యవస్థ బలహీనపడ్డప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలలో, స్పందనలలో ఇదొకటి మేక్ ఇన్ ఇండియా. జీడిపి గ్రోత్ చాలా రఫ్గా సుమారుగా 5.7%కి పడిపోయినప్పుడు బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కూడా ఈ నష్టపోతున్న దేశాల జాబితాలో భారత్ని కూడా చేర్చింది. అప్పుడు అక్కడున్న గవర్నమెంట్ మైండ్ సెట్ చేంజ్ కావటం వల్ల వచ్చినటువంటి అవుట్కమే మేక్ ఇన్ ఇండియా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఫారెన్లో ఉన్నటువంటి, అంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే అక్కడ ఉన్నటువంటి ఒక పొటెన్షియల్ ఇన్వెస్టర్స్, అంటే బలమైన ఇన్వెస్టర్స్ని ఇంకా వ్యాపారాలని భారతదేశానికి ఇన్వైట్ చేయటము, ఇక్కడ వాళ్ళ క్రెడిబుల్ బిజినెస్ని అందించే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయటము ఇందులో ముఖ్యాంశం. అయితే ఈ మేక్ ఇన్ ఇండియా వల్ల మనకేమన్నా లాభాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఆప్టిమిస్టిక్గా ఆలోచిస్తే లాభాలు కూడా ఉన్నాయి. ఒకటేంటంటే ఈ మేక్ ఇన్ ఇండియా వల్ల ఇండియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. దీనివల్ల ఇండియన్ ఎకానమీ గ్రోత్ ఉంటుంది. రెండవది, దీనివల్ల జీడిపి కూడా 5.7 నుంచి సుమారుగా 7%కి ఇంక్రీజ్ అయింది. మూడవది, ఈ మేక్ ఇన్ ఇండియా వల్ల ఇండియాలో ఫ్యూచర్ అవసరాల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్ చేయగలిగాము. అంటే భవిష్యత్తులో ఈ మేక్ ఇన్ ఇండియా క్లోజ్ చేసినా సరే మేడ్ ఇన్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన వాళ్ళు వాడుకొని బిజినెస్ను సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయొచ్చు అనమాట. అయితే అనుకున్నట్టుగా అన్నీ ఈజీ కాదు, కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి మేక్ ఇన్ ఇండియాలో. అవేంటంటే ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ పొటెన్షియల్ని వాడుకుంటారు. ఇంకా గవర్నమెంట్ కూడా లైసెన్సింగ్ కాస్ట్ కానివ్వండి, వాళ్ళ యూనిట్ అప్గ్రేడ్ చేయడం కోసం కానివ్వండి అయ్యే ఖర్చులు కూడా చాలా పెరిగిపోతాయి. రెండవది, ఎఫ్డిఐలు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మనకి ఖచ్చితంగా లాభాలు వస్తాయని చెప్పలేము. ఎందుకంటే ఫ్యూచర్లో టఫ్ కాంపిటీషన్ వచ్చిందనుకోండి, అంటే సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు ఎఫ్డిఐ ద్వారా ఫారిన్ ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేశారనుకోండి, మన కంట్రీకైనా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తూ, అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, మన దేశం వదిలేసి ఇన్వెస్టర్స్ అంతా కూడా ఆ కంట్రీకి వెళ్ళిపోతారు. అప్పుడు అవుట్ఫ్లో ఆఫ్ ఎకానమీ మన కంట్రీ నుంచి ఫారిన్కి వెళ్ళిపోతుంది. రెండవది. ఇక మూడోది ఏంటంటే, ఒకవేళ సడన్గా వాళ్ళు మన కంట్రీని వెళ్ళిపోయారనుకోండి, అక్కడ పెద్ద దెబ్బ ఏంటంటే అప్పటిదాకా ఆ ఫారిన్ కంపెనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా సడన్గా అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతారు. దీనివల్ల మళ్ళీ జీడిపి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ఎఫ్డిఐలని డిఫెన్స్ సెక్టార్లోకి తీసుకురావటం. మనకు తెలుసు మన దేశం ప్రపంచంలో అతి గొప్ప ఆయుధ సంపత్తి ఉన్న దేశాలలో 3వ స్థానంలో ఉందని. అయితే ఇప్పటిదాకా మనం సుమారుగా 60% ఆఫ్ ది డిఫెన్స్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇంపోర్ట్స్ ద్వారా మనం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం. అంటే మనకున్న ఆయుధ సంపత్తి ఏది తయారు కావాలన్నా అందులో 60% మెటీరియల్ ఇంపోర్ట్ ఫారిన్ నుంచి తీసుకుంటున్నాం మనం. అయితే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎఫ్డిఐల ద్వారా కొన్ని సెక్షన్స్ని ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఇవ్వటంలో కొంత తేలికతరమైన రూల్స్ చేసింది. అది కూడా 49% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసమే, అంతకుమించి లేదనమాట. దీనికోసం కూడా ఏం చేయాలంటే క్లియరెన్స్ ఇవ్వాలి గవర్నమెంట్. ఒకవేళ 49% కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఖచ్చితంగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు FIFB, ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు వాళ్ళే దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎఫ్డిఐ కోసం. అయితే ఇక్కడ ఏంటంటే ఫారిన్ ఆర్మ్స్ కంపెనీకి లేదా మ్యానుఫ్యాక్చరర్స్కి మనం మనీ చెల్లిస్తాం. దానివల్ల వాళ్ళు టెక్నాలజీని మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత రా మెటీరియల్ అసెంబ్లీ చేయడానికి కూడా లైసెన్స్ని ఇస్తారు మనకి.
అయితే ఈ మ్యానుఫ్యాక్చరర్ ఈ టెక్నాలజీని అంటే అవసరమైన టెక్నాలజీని సప్లై చేయడం కోసం కానీ లేదంటే అసెంబ్లింగ్ కోసం కొన్ని టూల్స్ సప్లై చేయడం కోసం కానీ ఈ మనీ తీసుకొని ఫుల్ ప్లెడ్జ్డ్ కాంబాట్ ప్లాట్ఫామ్ అంటే పూర్తి ఆయుధ సామాగ్రి తయారు చేసుకోవడం కోసం ఒక వేదికగా మన దేశాన్ని తయారు చేస్తారు. అంటే ఫుల్ ప్లెడ్జ్డ్ ఒక యుద్ధ వేదిక తయారు చేయడం కోసం అవసరమైనటువంటి కాంపోనెంట్స్ అసెంబ్లీ చేయడానికి అవసరమైనటువంటి టూల్స్ని టెక్నాలజీని మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే నిజానికి ఏ ఫారిన్ కంపెనీ కూడా అంటే ఏ ఫారిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా సరే హై ఎండెడ్ టెక్నాలజీని ఇండియా డిఫెన్స్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా లేవు. 50% FDI ఒప్పుకుంటే తప్ప, అది కూడా మోర్ దెన్ 50% FDIని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంటే తప్ప. ఎందుకంటే అది ఆ FDI ద్వారా ఆ కంపెనీస్కి ఎక్కువ లాభం కాబట్టి. అయితే గవర్నమెంట్ మాత్రం ఆ అవకాశాన్ని ఇవ్వట్లేదు ఫారిన్ మార్కెటర్స్కి. ఎందుకంటే అది మన ఇండియా యొక్క భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి, మన ఇండియా సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇవ్వటం లేదు. ఇక మేడ్ ఇన్ ఇండియా ఏంటో చూద్దాం. సహజంగా కన్జ్యూమర్స్ కొనేటువంటి ఏ ప్రొడక్ట్ పైన సరే ఈ మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ ఉంటుంది. అది ఇండియాలో తయారైంది అనేటువంటి ఒక ఐడెంటిటీని చూపిస్తుంది. ఇంకో అబ్రాడ్కి వెళ్ళినట్టయితే అంటే విదేశాలకు వెళ్ళినట్టయితే ఈ వస్తువు ఇండియన్ ఆరిజిన్ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ ప్రోగ్రాం అనేది స్థానికంగా అంటే దేశీయంగా వస్తువులు తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరర్స్కి ప్రమోట్ చేయడం కోసం వాడినటువంటి ప్రోగ్రాం అన్నమాట. అంటే మేడ్ ఇన్ ఇండియా అంటే మన ల్యాండ్, మన లేబర్, మన క్యాపిటల్, మన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మన టెక్నాలజీ అన్నీ మన వాటితోనే తయారైనటువంటి వస్తువే మేడ్ ఇన్ ఇండియా. ఇది మేడ్ ఇన్ ఇండియాని ప్రమోట్ చేయటం వల్ల లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఖచ్చితంగా. ఇంకోటి న్యాచురల్ టాలెంట్ని అంటే మన ఇన్నేట్ న్యాచురల్ టాలెంట్ని మన రిసోర్సెస్ని అదేవిధంగా జనరేషన్స్ కొద్ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇండియన్ మాసెస్కి ఇవ్వచ్చు. దీనికి అనుకూలమైనటువంటి గవర్నమెంట్ పాలసీస్ కూడా ఉన్నట్టయితే ఈ స్టార్టప్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఇచ్చే స్టార్టప్స్ను కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు ఈ ప్రమోటెడ్ పాజిటివ్లీ. అంటే పాజిటివ్గా ఏ గవర్నమెంట్ అయినా ప్రమోట్ చేసినట్లయితే మన మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కూడా ఒక బ్రాండ్ లాగా అవుతాయి. ఎలాగంటే స్విస్ చీజ్ అని, జర్మన్ కార్స్ అని ఎలా ఉంటుందో ఆ విధంగా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కూడా ఒక బ్రాండ్ లాగా ఒక రికగ్నిషన్ వస్తుందన్నమాట ఇండియన్ ఆరిజిన్ ప్రొడక్ట్ ఏదైనా సరే. అయితే ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, మరి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా రెండిట్లో ఏది మంచిది అని. రెండిట్లలోనూ మంచి ఉంది, డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా అనేది ఒక బ్రాండ్, అదే మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ కాదు. సింప్లీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం ఇక్కడ తయారు చేయడం కోసం. అది ఏ కంట్రీ అయినా కావచ్చు, ఇక్కడ వచ్చి తయారు చేయొచ్చు. కాబట్టి మేక్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఏ బ్రాండ్ ఎట్ ఆల్. ఇందులో గవర్నమెంట్ కూడా ఎక్కడా ఇన్వెస్ట్మెంట్లో ఇన్వాల్వ్ కాదు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో. ఇక చివరగా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో ఏది బెస్ట్ అనే ప్రశ్న వచ్చినట్టయితే నాకు తెలిసి యూనివర్సల్ ప్రతిదానికి కూడా రెండు ఉంటాయి. రెండు వైపులా అంటే లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే లాభాలు చూసుకున్నట్టయితే రెండూ బాగున్నాయి, కానీ ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీ ఒక లెవెల్కి వచ్చేదాకా అంటే జీడిపి గ్రోత్ చెప్పుకునేంతగా పెరిగేదాకా అంటే టెంపరీగా మేక్ ఇన్ ఇండియాను ప్రమోట్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ స్కీమ్, పర్మనెంట్ ప్రోగ్రామ్. ఆ తర్వాత తిరిగి మళ్ళీ మేడ్ ఇన్ ఇండియా అంటే మన స్థానిక ఎంటర్‌ప్రెన్యూర్స్కే మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అవకాశాన్ని మేడ్ ఇన్ ఇండియా ద్వారా ఇచ్చి మన లోకల్ బిజినెస్ పీపుల్ని, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ని సెల్ఫ్ రిలయబుల్గా తయారు చేసేటువంటి రికగ్నిషన్ తెచ్చేలాగా కూడా చేసుకోవచ్చు. సో మేక్ ఇన్ ఇండియా టెంపరీగా ఉండాల్సింది, మేడ్ ఇన్ ఇండియా ఈజ్ ఏ పర్మనెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విషయంపైన మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే, ఏమైనా సూచన ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు లెర్న్ మోర్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ.